గాంధీ వల్ల నష్టం వచ్చింది, గాంధీ వల్ల స్వతంత్రం టైంకి రాలేదు, ఆయన బ్రిటిష్ వాళ్ళ దగ్గర రోజు డబ్బులు తీసుకునేవాడు, గాంధీ వల్ల హిందూ మతం నష్టపోయింది, నాశనమైంది, గాంధీ వల్ల దేశం చీలిపోయింది. ఒక్క మాట నిజం లేదు, దేశం చీలిపోయింది నీ దుర్మార్గమైన స్రవంతి వల్ల, నీ దుర్మార్గం వల్ల చీలిపోయింది. నీ సావర్కర్ సపోర్ట్ చేసినాడు ద్విజాత సిద్ధాంతాన్ని, నువ్వు ముస్లిం లీగ్ తో కలిసి ప్రభుత్వాలు నడిపినావు, బ్రిటిష్ వాళ్ళ తొత్తు కింద పనిచేశావు. దేశంలో కోట్ల మంది ప్రజలు బుల్లెట్లకు ఎదురెళ్ళి చేసినటువంటి ఉద్యమాల యొక్క చరిత్రని మొత్తం తుడిచేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ జాతిపితను బలి తీసుకున్నటువంటి దుర్మార్గుడిని ఆయనే దేశభక్తుడు. అప్పుడప్పుడు ఎంపీలు మాట్లాడతారు, మినిస్టర్లు మాట్లాడతారు, అప్పుడప్పుడు డెమో చేస్తారు గాంధీ యొక్క మర్డర్ని. ఇది దేశ ప్రజలకి ఈ స్లో పాయిజన్ విషయాన్ని తలల్లోకి దశాబ్దాల తరబడి ఎక్కించారు ఈ దుర్మార్గుడు. గాంధీ గారి వల్ల హిందూ మతం నష్టం వచ్చింది అనేటువంటిది సిగ్గులేదు నీకు? సిగ్గులేదు అబద్ధాలు చెప్పడానికి? దేశాన్ని కలిపి ఉంచడానికి తుది శ్వాస వరకు పోరాడిన మనిషి గురించి నువ్వు ఇలాంటి అబద్ధం చెప్తున్నావా? నువ్వు చీలిక కారణమై ఉండి హిందూ మతం అంటే ఏదో వాళ్ళు వీళ్ళు పావులను పట్టుకుంటారు, అసలు ఇక్కడ మతమే లేదు. ఇదంతా ఒక చీకటి రాజ్యం. ఇక్కడంతా మంత్రాలు చేసేవాళ్ళు, మాయలు చేసేవాళ్ళు, దండాలు పెట్టుకునే వాళ్ళు, విగ్రహాలకి అని నమ్మేటువంటి రోజుల్లో హిందూ మతం అనేటువంటి పేరుని ఒకేసారి ఆకాశం స్థాయికి తీసుకెళ్లి ఎగరేసినటువంటి వ్యక్తులు ఇద్దరే నాకు తెలిసి. ఒకరు స్వామి వివేకానందుడు, రెండు గాంధీజీ. స్వామి వివేకానందుడు చికాగోలో ప్రసంగిస్తే దిగ్భ్రాంతిలోనైనారు. ఇదా హిందూ మతం అంటే? గాంధీజీ ఆయన జీవిత కాలంలో యావత్ ప్రపంచానికి గౌరవాన్ని అందుకున్నాడు. ఇవాళకి ఆ గౌరవం ఉంది. భారతదేశంలో మీరు దాన్ని తగ్గించగలుగుతున్నారు. అటువంటి మహనీయుడిని చూసి ప్రపంచం అంతా ఆశ్చర్యం. గాంధీ చచ్చిపోయాడు, ఎవరు రాశారు? ప్రపంచంలో అంతర్జాతీయంగా అనేక పత్రికలు మొత్తం వైట్ పేపర్స్ తప్పు రిలీజ్ చేశారు. రెండవసారి క్రీస్తు చచ్చిపోయాడని రాశారు. ఇటువంటి మహాత్ముడు చూడలేదని రాశారు. ఐన్స్టైన్ ఏమన్నా చెప్పాడు, ఇటువంటి మనిషి ఒకడు రక్త మాంసాలతో ఈ భూమి మీద నడయాడాడు. సచ్ ఎ మ్యాన్ వాక్డ్ అపాన్ దిస్ ఎర్త్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. జనరేషన్స్ విల్ స్కేర్స్ టు బిలీవ్. నమ్మలేరు భవిష్యత్ తరాల మానవులు. ఇదే జరిగింది. ఇప్పుడు నమ్మట్లేదు వాళ్ళు. నమ్మడం మానేసి ఈయన రివర్స్ లో దాని స్టోరీ చెప్తున్నారు. మేము ఈ మురికి నువ్వు ఎన్ని టన్నులు వేసావు అంత కడుగుతాం బకెట్లు వేసి. ఆయన చూసి గాంధీని ఎవరు మాట్లాడలేదండి ఆ రోజుల్లో. అమెరికా మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. ఆయన జైల్లో పెడితే ప్రపంచం అన్ని దేశాల నుంచి ఖండన వచ్చేది. నిరాహార దీక్ష చేస్తే వరల్డ్ లో అన్ని మ్యాగజైన్స్ అన్ని డైలీస్ నుంచి అందరు దేశాధిపతుల నుంచి ప్రకటన వచ్చినాయి. మీకు తెలియదు ఆ చరిత్ర అంతా కూడా. ఆయన ఉప్పు సత్యాగ్రహం చేస్తే వరల్డ్ కంపించింది, భారతదేశం కాదు. అటువంటి మహనీయుడి యొక్క ధర్మాన్ని గురించి ఆశ్చర్యపోయినారు. చిట్ట చివరి దాకా నేను సనాతన హిందువుని చెప్తున్నాడు ఆయన.